గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమః సర్గః. సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుకి తనకు వాలికి జరిగిన శత్రుత్వానికి ఉన్న కారణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మాయావి అనే రాక్షసుడు యుద్ధానికి రావడం, అలాగే మాయావిని అనుసరిస్తూ వెళ్ళినటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా ఒక బిలం దగ్గర ఆగడం, ఆ బిలం దగ్గరనే ఉండమని చెప్పి తాను బిలంలోనికి ప్రవేశించి శత్రువుని సంహరిస్తూ వస్తాను అని చెప్పి వాలి చెప్పడం, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. మయా త్వేతద్వచ శ్రుత్వా యాచితస్స పరంతపః శాపయిత్వా తు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్. తనను బిలద్వారం వద్దనే ఉండమన్నాడు. అక్కడే ఉండమని చెప్పినా కూడా నేను ప్రాధేయపడ్డాను, అయ్యా నేను కూడా వస్తాను నీతో పాటు. ఆ రాక్షసుడు ఎలా ఉన్నాడో, ఎంతమంది ఉన్నారో, ఇది చీకటిగా ఉంది అని చెప్పి సుగ్రీవుడు ప్రాధేయపడినప్పటికీ కూడా ఏతత్వచ శ్రుత్వా వాలి యొక్క మాటలు విని మయా యాచితః పరంతపః సహ వాలి, నా చేత ప్రార్థించబడిన వాడైనప్పటికీ కూడా అని అన్నాడు. అంటే ఈయన ఈ శత్రు సంహారకుడైనటువంటి గొప్ప వాలి అనేటటువంటి పరంతపః అన్నాడు. పరం అంటే శత్రువు, శత్రువులందరినీ కూడా తపింపజేసేటటువంటి వాడు, శత్రువుల్ని సంహరించడంలో గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు వాలి. కనుక నీవు గొప్ప పరాక్రమవంతుడివే అయినా ఆ రాక్షసుడు ఒక్కడే ఉన్నాడా లేక ఇంకా చాలామంది ఉన్నారా, వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఒంటరిగా వెడుతున్నావు, నేను కూడా వస్తాను అని అన్నాడు. ఆ మాటలు విని మాం పద్భ్యాం శాపయిత్వా తతబ్బిలం ప్రవివేశ, తాను ఒట్టు పెట్టించుకున్నాడు వాలి నా మీద. ఏమిటంటే నా పాదముల మీద ఒట్టు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, నేను ఆ రాక్షసుని సంహరించి తిరిగి వచ్చేంత వరకు కూడా నువ్వు బిలద్వారం వద్దనే ఉండాలి అని నా పాదాల మీద ఒట్టు పెట్టించుకొని తాను కూడా ఒట్టు పెట్టుకొని తతః బిలం ప్రవివేశ, బిలద్వారం వద్దే జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పి తాను ఆ బిలంలోనికి ప్రవేశించాడు. ఇక్కడ సోదరుని పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత, సోదరుని పట్ల ఉన్నటువంటి గౌరవం చేత ఆయన మాటను కాదనలేక ఒట్టు పెట్టించుకున్నాడు కనుక సుగ్రీవుడు తాను అక్కడే ఆ యొక్క గుహకు ముందరే ఉండిపోయాడు అన్నమాట. అలా గొప్ప పరాక్రమంతో ఆ రాక్షసునితో యుద్ధం చేయడానికి ఆ అన్న అయినటువంటి వాలి బిలంలో ప్రవేశించాడయ్యా. అలా బిలంలో ప్రవేశించిన తర్వాత తస్య ప్రవిష్టస్య బిలం సాగ్ర సంవత్సరో గతః స్థితస్య చ మమ ద్వారీ సకాలో వ్యత్యవర్తత. ఇలా మాయావిని అనుసరిస్తూ వెళ్ళినటువంటి వాలి సుగ్రీవులిద్దరిలో కూడా సుగ్రీవుడు ఆ బిలద్వారం దగ్గర ఉండిపోయాడు, వాలి లోపలికి ప్రవేశించాడు. అలా వాలి లోపలికి ప్రవేశించిన తర్వాత బిలం ప్రవిష్టస్య తస్య, ఆ బిలంలోకి ప్రవేశించినటువంటి ఆ వాలికి సాగ్రహ సంవత్సరః, ఒక సంవత్సరం కంటే కూడా ఎక్కువ కాలం గడిచిపోయింది. ఆ బిలంలో నుంచి వాలి బయటికి రావడం లేదు. అంటే సంవత్సరానికంటే కూడా ఎక్కువ కాలం లోపల యుద్ధం జరుగుతోందో, లేకపోతే వాలి మరణించాడా, లేకపోతే మాయావి మరణించాడా, ఈ విషయాలేవి కూడా తెలియటం లేదు. ఒక సంవత్సర కాలం దాటి గడిచిపోయింది. అలా గడిచిపోయినా కూడా బిలద్వారి స్థితస్య సహకాలః వ్యత్యవర్తత, బిలద్వారం దగ్గరే ఉన్నాడు పాపం సుగ్రీవుడు. వాలి చెప్పాడు కనుక, వాలి ఒట్టు పెట్టించుకున్నాడు కనుక అక్కడే ఆ గుహకు ముందర నిలబడి ఉన్నాడు. అలా సహకాల వ్యత్యవర్తత, ఆ సంవత్సర కాలం కూడా గడిచిపోయినా తాను అక్కడే నిలబడి ఉన్నాడు. అలా మాయావిని సంహరిస్తానని వెళ్ళినటువంటి వాలి సంవత్సరం దాటినా కూడా తిరిగి రాలేదు. మాయావిని సంహరించి వాలి తిరిగి వస్తాడు అని చెప్పి సుగ్రీవుడు అక్కడే ఉండిపోయాడు, బిలద్వారం వద్దే ఉండిపోయాడు. అలా ఉండగా అహం తు నష్టం జ్ఞాత్వా తం స్నేహాదాగత సంభ్రమః
భ్రాతరం న చ పశ్యామి పాపశంకి చ మే మనః అహం తు తం నష్టం జ్ఞాత్వా. మరి వాలి గొప్ప పరాక్రమం కలిగిన వాడే. మరి అంత పరాక్రమం కలిగినటువంటి వాలి సంవత్సర కాలం దాటినా కూడా బయటకు రావడం లేదు. కాబట్టి నేనైతే నష్టం జ్ఞాత్వా, అతడు ఇక మరణించిన వాడిగానే నేను భావించానయ్యా. వాలి ఇక మరణించాడు కనుకనే ఇంతకాలమైనా కూడా రాలేదు అని చెప్పి నేను భావించి స్నేహాత్ ఆగత సంభ్రమ, ఆ భయం కూడా కలిగింది. ఏం భయము అనంటే వాలి పట్ల ఉన్నటువంటి స్నేహం చేత, ప్రేమ చేత వాలి మరణించాడేమో అనేటటువంటి భయాన్ని నేను పొంది, భయం కలిగినటువంటి వాడై, అంటే వాలికి ఏదైనా కీడు జరిగిందేమో అనేటటువంటి భయం కలిగినటువంటి వాడై. ఎందుకంటే ఇంతకాలం గడిచినా కూడా వాలి బయటకు రాలేదు. వాలి గొప్ప పరాక్రమవంతుడు, ఇంతకాలం అవసరం లేదు ఆయనకి యుద్ధం చేయడానికి. మరి అలాంటిది సంవత్సర కాలం దాటిపోయింది. సంవత్సర కాలం దాటిపోయినా కూడా ఆయన బయటకు రాలేదు కనుక కనీసం పోనీ లోపలికి వెళ్ళి చూద్దామా అంటే భయం కలుగుతోంది. ఎందుకంటే వాలికి ఏదైనా కీడు జరిగిందేమోనని. భ్రాతరం నపశ్యామి, నేను నా సోదరుని చూడలేదయ్యా, అందుకని నేను లోపలికి వెళ్ళలేకపోయాను ఆయన పట్ల ఉన్నటువంటి స్నేహభావం చేత అని అన్నాడు. ఎందుకంటే మాయావితో జరిగినటువంటి యుద్ధంలో ఇంతకాలం యుద్ధం అవసరం లేదు వాలికి. ఆయనకున్న పరాక్రమం చేత యుద్ధం త్వరగా ముగించుకొని రావచ్చు. కానీ సంవత్సర కాలం దాటినా కూడా ఇంకా బిలంలో నుంచి వాలి బయటకు రావడం లేదు. మాయావి యొక్క మరణం జరిగింది నిశ్చయం కాలేదు. అలాగే వాలి మరణించాడో తెలియదు, లేదా ఎంతమంది రాక్షసులు ఉన్నారో తెలియదు, అదేమో చీకటిగా ఉన్నది. ఇలాంటి ఈ స్థితుల్లో సోదరుడైనటువంటి వాలి పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత తాను భయాన్ని పొంది బిలంలోకి కూడా ప్రవేశించలేదు. అంటే వాలికి ఏం జరిగిందో కూడా తెలియలేదు, తాను బయటే ఉన్నాడు. అలా ఉండగా వాలి మరణించి ఉంటాడేమో అని కూడా మనస్సులో కీడు శంకిస్తూ ఉన్నాడు. అంటే ఆయనకు నిశ్చయం, అందుకే అన్నాడు నష్టం జ్ఞాత్వా, అహంతో నష్టం జ్ఞాత్వా అన్నాడు. అంటే ఇంకా వాలి మరణించాడు అని నిశ్చయించుకున్నాడు. అలా తలచినటువంటి వాడై అత దీర్ఘస్య కాలస్య బిలాత్తస్మాద్వినిసృతం సఫేనం రుదిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః. ఆ యొక్క గుహ నుంచి ఏ రకమైన శబ్దము లేదు, ఏ ధ్వని వినిపించడం లేదు. వాలి అరుపులు కానీ రాక్షసుల అరుపులు కానీ ఏవీ వినిపించడం లేదు. సంవత్సర కాలం దాటింది, తాను ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. అలాగే నిలబడి ఉండగా అథ ఇలా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. ఆ సంవత్సర కాలం గడిచిన తరువాత, సంవత్సరం దాటి కూడా కొంతకాలం గడిచిన తరువాత, దీర్ఘస్య కాలస్య చాలా కాలం గడిచిన తరువాత, సఫేనం రుదిరం దృష్ట్వా ఆ బిలం నుంచి నురగలతో కూడినటువంటి రక్తం బయటకు వచ్చిందట. అంటే తాను ఏ ద్వారం దగ్గర అయితే నిలబడి ఉన్నాడో అలా ఆ బిలం నుంచి నురగలతో కూడినటువంటి రక్తం బయటకు రావడాన్ని చూశాడు. తతః అహం దృషదుఃఖితః, అలా ఆ రక్తాన్ని రావడాన్ని చూసినటువంటి నేను చాలా దుఃఖాన్ని పొందాను. దేనికయ్యానంటే మాయావి వాలి వీరిద్దరూ కూడా బిలంలోకి ప్రవేశించి సంవత్సర కాలం పైగా దాటిపోయింది. చాలా కాలం తరువాత, అంటే అప్పటి వరకు ఏ రకమైనటువంటి లక్షణాలు, చిహ్నాలు గుర్తులు కనిపించలేదు. ఇప్పుడు చాలా కాలం దాటిన తరువాత ఆ బిలంలో నుంచి నురుగులతో కూడినటువంటి రక్తం రావడం మొదలుపెట్టింది. అంతేకాకుండా నర్దతామసురాణాంచ ధ్వనిర్మే శ్రోత్రమాగతః నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్వనో గురోః. నర్దతాం అసురాణాం ధ్వని మే శ్రోతమాగతః. సంవత్సర కాలం పైగా వినపడనటువంటి ధ్వనులన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి సుగ్రీవునికి. అది కూడా ఎవరి ధ్వని? నర్దతాం అసురాణాం ధ్వని, అరుస్తున్నటువంటి రాక్షసుల యొక్క అరుపులు, హాహాకారాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆ బిలం నుంచి రక్తం కూడా ప్రవహిస్తూ బయటకు వస్తున్నది. ఆ వినపడినటువంటి ధ్వని కూడా రాక్షసులదే తప్ప వాలిది కాదు. అలా రాక్షసుల యొక్క ధ్వని వినపడింది. అది కూడా చాలా కాలం తర్వాత వినపడింది. కనుక వాలికి కీడు జరిగిందేమో అని చెప్పి నేను మనసులో నిశ్చయం చేసుకున్నాను. తాను ఆ విధంగా తలిచాను అని చెప్పి సుగ్రీవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆ రాక్షసుల అరుపులు విని సంగ్రామే క్రోశతః, యుద్ధంలో ఆసక్తుడైనటువంటి వాడు, సంగ్రామే రతస్య, ఆ యుద్ధంలో ఆసక్తుడైనటువంటి ఆ నిస్వనోహో గురోహో, అంటే ఆక్రోషిస్తున్నటువంటి గురువు అంటే ఇక్కడ అన్న తన యొక్క సోదరుడైనటువంటి వాలి. గురోహో స్వనహ నా, స్వనహ అంటే ధ్వని, శబ్దం. అలా తన అన్న అయినటువంటి వాలి యొక్క శబ్దములు ఏవి కూడా వినపడటం లేదు, రాక్షసుల యొక్క ధ్వని వినిపించింది. సాధారణంగా ఎవడైతే విజయాన్ని పొందుతాడో వాడే ఎక్కువగా ఆనందిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కనుక
ఇక్కడ రాక్షసుల యొక్క అరుపులు మాత్రమే వినపడ్డాయి, వాలి అరుపు వినపడలేదు కనుక వాలికి ఏదో కీడు జరిగింది అని నా మనస్సు నిర్ణయించుకుంది. కనుక రాక్షసులు హాహాకారాలు విని, అలాగే సంవత్సర కాలం దాటిన తరువాత ఆ బిలంలో నుంచి వస్తున్నటువంటి రక్తాన్ని చూసి నాకు భయం కలిగి నేను లోపలికి వెళ్ళలేదయ్యా, వాలికి ఏదో కీడు జరిగింది అని అనుకున్నాను అని చెప్పి రామచంద్ర ప్రభువుకు చెబుతూ ఉన్నాడు. అలా రామచంద్రునికి తెలుపుతూ అహంత్వవగతో బుద్ధ్యా చిన్నైస్త్రైర్భ్రాతరం హతం పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగత సఖే. ఓ మిత్రమా, తరువాత జరిగినటువంటిది ఏమిటయ్యానంటే, ఈ విధంగా నా మనస్సు వాలి కీడును శంకించింది. అలా శంకించిన తర్వాత రాక్షసుల యొక్క అరుపులు, ఆ రక్తాన్ని చూసినటువంటి నాకు అహంతు తైహి చిహ్నైహి, తు అంటే నిశ్చయించుకున్నాడు. ఎలా నిశ్చయం చేసుకున్నాడంటే అక్కడ ఉన్నటువంటి గుర్తుల కారణంగా నిశ్చయం చేసుకున్నాడు. ఒక పక్క రాక్షసుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఆ బిలంలో నుంచి రక్తం ప్రవాహంగా వస్తోంది. అలా వస్తున్నటువంటి ఆ రక్తాన్ని అలాగే వారి అరుపుల్ని చూసి ఆ గుర్తుల చేత భ్రాతరం హతం బుద్ధ్వా, ఆ తన యొక్క సోదరుడైనటువంటి వాలి సంహరింపబడ్డాడు అనేటటువంటిది ఈ గుర్తుల చేత తెలుసుకున్నటువంటి వాడై గిరిమాత్రయా శిలయా బిలద్వారం పిదాయ. వెంటనే ఏం చేశాడయ్యా సుగ్రీవుడు అనంటే, ఇక వాలి సంహరించబడ్డాడు, వాలి మరణించాడు అని తాను నిశ్చయించుకున్నటువంటి వాడై రాక్షసులు ఎక్కడైనా బయటకు వచ్చేస్తారేమో అని చెప్పి ఒక పెద్ద కొండరాయిని తీసుకెళ్ళి ఆ బిలాన్ని మూసేశాడు. అలా పర్వత ప్రమాణం గిరిమాత్రయా శిలయ అన్నాడు. ఒక పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని బిలద్వారం పిదాయ, ఆ బిలద్వారాన్ని మూసివేసి శోకార్త ఉదకం కృత్వా కిష్కిందాం ఆగత, తాను శోకార్త శోకాన్ని పొందినటువంటి వాడయ్యాడు. వాలి మరణించాడన్న దుఃఖంలో ఉండి ఉదకం కృత్వా, వాలి మరణించాడు కాబట్టి అన్నకు చేయవలసినటువంటి తర్పణాది క్రియలన్నింటినీ కూడా చేసినటువంటి వాడై కిష్కింధాం ఆగత, కిష్కిందా నగరానికి వచ్చేసాడట. ఇక్కడ తన అన్న పట్ల ఉన్నటువంటి స్నేహం అంటే గుహలో నుండి ఆ మాయావి యొక్క అరుపులు, రాక్షసుల యొక్క అరుపులు మహాభయంకరంగా వినిపిస్తున్నాయి, వాలి యొక్క ధ్వని వినిపించడం లేదు. అలాగే బిలం నుంచి రక్తం నొరగలై ప్రవహిస్తూ ఉన్నది, బయటికి వస్తూ ఉన్నది. ఈ గుర్తులన్నీ కూడా చేసి వాలికి ప్రమాదం కలిగిందేమో అని అన్నాడు. ఇలా అనుమానానికి కారణం ఏమిటయ్యా అంటే అతి స్నేహము, వాలి పట్ల ఉన్నటువంటి ప్రేమ, అంటే తన సోదరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత ఇక్కడ అతి స్నేహ పాపశంకి అని ఒక వాక్యం అంటారు పెద్దలు. ఏమంటే మితిమీరినటువంటి అనురాగం గనుక ఉంటే ఒకరి పట్ల, వారి పట్ల ఉన్నటువంటి ఆ అనురాగం చేత మనకు నిరంతరము కూడా భయం కలుగుతుంది. తనకి ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటే ఆ ఇష్టం కారణంగా ఆ వ్యక్తికి ఏదైనా కీడు జరుగుతుందేమో అనేటటువంటి భయం మనకు ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటుంది. కనుక చెడు సంభవిస్తుందేమో అనేటటువంటి ఆందోళన, అదే అతి స్నేహ పాపశంకి అని అంటారు. అంటే ఎక్కడైతే అనురాగం ఎక్కువగా ఉంటుందో ఆ అనురాగం కారణంగా, వారి పట్ల ఉన్న ఇష్టం కారణంగా వారికి ఏదైనా కీడు జరుగుతుందేమో అని చెప్పి నిరంతరము కూడా మనస్సు ఆందోళన చెందుతూ ఉంటుంది. కనుక అధికమైనటువంటి ప్రేమ అంటే ఒకరి పట్ల ఉన్నటువంటి అధికమైనటువంటి అనురాగం అనేది వారికి ఏం జరుగుతుందో అనేటటువంటి భయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ సుగ్రీవుడు కూడా తన యొక్క సోదరుడైన వాలి పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత రాక్షసుల యొక్క అరుపులు విన్నటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి గుర్తుల చేత వాలికి ఏదో కీడు జరిగింది అనేటటువంటి భయం కలిగి తాను తన యొక్క అన్నం చూడడానికి వెళ్ళలేదు. అలా నిర్ణయించుకున్నాడు, ఇక నిశ్చయం చేసుకున్నాడు వాలి మరణించాడని. అలా రాక్షసుల యొక్క హాహాకారాలు మాత్రమే, అంటే మాయావి యొక్క అరుపులు మాత్రమే విన్నాడు. అక్కడ అనేక మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాలిని చుట్టుముట్టారేమో, అలా వాలిని చుట్టుముట్టి వాలిని సంహరించారేమో. పైగా వాలి లోపలికి వెళ్ళి చాలా కాలం గడిచిపోయింది కనుక ఇంత పెద్ద ప్రమాదంలో తన అన్న అయినటువంటి వాడే ఉంటే ఇక తాను ఎలా ఎదుర్కోగలుగుతాడని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడయ్య అంటే ఒక పర్వతాకారంలో ఉండే ఒక రాయిని తీసుకొని వెళ్ళి ఆ బిలానికి అడ్డంగా పెట్టాడు, రాక్షసులు బయటికి రాకూడదని. ఆ విధంగా ఆ బిలంలో నుంచి రాక్షసులు బయటికి రాకూడదనేటటువంటి ఉద్దేశమే తప్ప, ఒకవేళ వాలి గనక బ్రతికి ఉంటే ఆ వాలి గుహ నుంచి బయటకు రాకూడదు, తాను రాజ్యాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతో తాను ఈ విధమైనటువంటి పని చెయ్యలేదు. తన అన్న అరుపులు వినిపించడం లేదు, మాయావి యొక్క అరుపులు వినిపిస్తూ ఉన్నాయి, రాక్షసుల యొక్క హాహాకారాలు వినిపిస్తున్నాయి, ఆ బిలంలో నుంచి నురగలతో కూడినటువంటి రక్తం వస్తోంది. కనుక ఈ గుర్తులన్నింటినీ చూసినటువంటి వాడై తన అన్న పట్ల ఉన్నటువంటి స్నేహం చేత ఆ స్నేహభావమే భయంగా మారి
వాలి మరణించాడేమో అనేటటువంటి నిశ్చయానికి వచ్చి బిలద్వారాన్ని మూశాడు తప్ప తన అన్న వాలి బతికి ఉంటే కూడా తిరిగి రాకూడదనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ సుగ్రీవుడు ప్రవర్తించలేదు. ఈ విధంగా ఆ బిలద్వారాన్ని మూశాడు. ఎందుకంటే శోకార్తశ్చ ఉదకం కృత్వా అని అన్నాడు. వాలి మరణించాడనేటటువంటి దుఃఖం చేత వాలికి చేయవలసినటువంటి ఉదక క్రియలు అంటే తర్పణాలు ఇవ్వడం, అంటే వాలి చనిపోయాడని నిశ్చయించుకున్నాడు కనుక ఇక వాలికి చేయవలసినటువంటి ఆ ఉత్తర క్రియలన్నింటినీ కూడా చేసినటువంటి వాడై తర్పణాలన్నీ కూడా విరిచి గొప్ప పరాక్రమాలు కలిగినటువంటి వాడే వాలి అయినా ఆయన వెళ్ళినటువంటి సమయం ఎక్కువగా దాటిపోయింది. సంవత్సర కాలం దాటినా ఆయన రాలేదు. ఇక్కడేమో గుర్తులు ఈ విధంగా ఉన్నాయి, లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి కనుక ఇలా తాను ఒక నిశ్చయానికి వచ్చి ఖచ్చితంగా వాలి మరణించాడు అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చాడు. కనుకనే ఆయన జలతర్పణాలన్నీ కూడా విడిచాడు. అలా విడిచి ఆ గుహ నుంచి ఇక రాక్షసుడు బయటికి రాకూడదు మాయావి అనేవాడు. ఎందుకంటే తన అన్ననే సంహరించాడంటే వాడు ఇంకా గొప్ప బలపరాక్రమం కలిగిన వాడు కనుక వాడితో తాను యుద్ధం చేసి గెలుస్తానో లేదో అని చెప్పి ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఉండడానికి ఆ బిలాన్ని కఠినమైనటువంటి శిలతో తాను ఇక్కడ దాచేసి అక్కడ దాన్ని మూసినటువంటి వాడై తాను కిష్కిందా నగరానికి వచ్చేశాడు. కిష్కిందా నగరానికి అయితే వచ్చాడు కానీ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఎవరికీ చెప్పలేదు, రహస్యంగా దాచుకొని ఉన్నాడు. అలా తనలో ఉన్నటువంటి ఆ రహస్యంతో, అంటే ఈ రహస్యం ఎలాగానంటే ఏం జరిగింది అనేది ఎవరికీ చెప్పలేదు. వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా ఆ రాత్రి బయలుదేరి రాక్షసుని అనుసరించి వచ్చాడు. ఇప్పుడు సుగ్రీవుడు మాత్రమే కిష్కిందా నగరానికి వచ్చాడు, వాలి రాలేదు. ఏం జరిగింది అనేటటువంటిది ఎవరికీ కూడా చెప్పలేదు, రహస్యంగా ఉంచాడు సుగ్రీవుడు. కానీ రహస్యం ఎంతకాలం ఎక్కువగా దాగదు. ఎందుకంటే సుగ్రీవుడు ప్రవర్తించేటటువంటి తీరు, సుగ్రీవుడు దుఃఖంలో ఉన్నాడు, తన సోదరుడు చనిపోయాడనే దుఃఖంలో ఉన్నాడు కనుక ఆయన ఉన్నటువంటి దుఃఖమే ఆ రహస్యాన్ని బయట పెట్టేస్తుంది కనుక ఎక్కువ కాలం ఆ రహస్యం దాగలేదు. గుహమానస్యమే తత్వం యత్నతో మంత్రిభిశ్రుతం తతోహం తై సమాగమ్య సమ్మతైరభిషేచితః. మే గుహమానస్య, నేను ఆ రహస్యంగానే ఉంచాను, జరిగినటువంటి విషయాన్నంతటిని కూడా చాలా రహస్యంగా ఉంచాను. అలా రహస్యంగా ఉంచినప్పటికీ కూడా, అంటే వాలి రాక్షసుల చేత చంపబడ్డాడు, నేను ఆయనకు తర్పణాలు విడిచి వచ్చాను అనేటటువంటి విషయం చాలా రహస్యంగా ఉంచినప్పటికీ కూడా మంత్రిభిః తత్వం యత్నతః శ్రుతం. మంత్రులు పదే పదే నన్ను అడుగుతూ ఉన్నారు. మంత్రులు ప్రశ్నించారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు సుగ్రీవుడు మాత్రమే వచ్చాడు. మరి వాలి ఎక్కడున్నాడు, వాలి ఏమయ్యాడు, నువ్వు ఒక్కడివే ఎందుకు కిష్కిందా నగరానికి వచ్చావు, వెళ్ళినటువంటి ఇద్దరిలో వాలి కనిపించడం లేదు, ఆ రాక్షసుడు ఏమయ్యాడు, ఇలా పదే 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 ఆ మంత్రులు నన్ను ప్రశ్నిస్తూ ఉండగా, అలాగే వాలి సంహరించబడ్డాడు అని నిశ్చయించుకున్నటువంటి సుగ్రీవుడు వాలి మరణానికి విపరీతమైనటువంటి దుఃఖాన్ని కూడా పొంది ఉన్నాడు. ఆ దుఃఖంలో తాను జరిగినటువంటి వృత్తాంతాన్ని మంత్రులకు చెప్పేశాడు. రహస్యంగా దాచినటువంటి విషయాన్ని మంత్రులకు చెప్పేశాడు. కనుక వాలి విషయంలో ఉన్నటువంటి దుఃఖం చేత ఆప్తులైనటువంటి వారు తన అన్న గురించి ఇంతగా అడుగుతున్నారని చెప్పి ఆయన తన దుఃఖాన్నంతటినీ కూడా వారి ముందర వ్యక్తపరచడంలో ఈ రహస్యం కూడా తెలియజేసేశాడు. ఇలా పదే పదే ఆ మంత్రులు, అందుకే అన్నాడు ఇక్కడ తత్వం యత్నతః శ్రుతం మంత్రిభిః, ప్రయత్నపూర్వకంగా మంత్రుల చేత ఈ విషయం తెలుసుకోబడింది. అంటే వాళ్ళు పదే పదే ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడం చేత దుఃఖంలో ఉన్నటువంటి సుగ్రీవుడు తన దుఃఖాన్ని తెలియజేస్తూ వారికి ఈ విషయాన్ని చెప్పాడు. ఇలా చెప్పిన తరువాత తతః సమ్మతైః తైః సమాగమ్య, అంటే జరిగినటువంటి విషయాన్నంతా కూడా మంత్రులకు చెప్పాడు. ఈ విధంగా వెళ్ళానయ్యా, అలా బిలంలో ప్రవేశించాడు, చాలా కాలం అయిపోయింది, వాలి రాలేదు, ఈ విధంగా అరుపులు వినపడ్డాయి, నేను బిలాన్ని మూసేశాను, ఒక కొండరాయితో దాన్ని మూసేసి నేను తర్పణాలు విడిచి కిష్కిందా నగరానికి వచ్చేశాను అని చెప్పిన తరువాత మంత్రులందరూ కూడా ఆలోచించారట. వాళ్ళందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని, ఎందుకంటే రాజు లేడు, వాలి రాజుగా ఉన్నాడు, వాలి సంహరించబడ్డాడు అని సుగ్రీవుడు చెబుతున్నాడు. రాజు లేనటువంటి రాజ్యం అరాజకమవుతుంది, రాజు లేకుండా ఉంటే అనేకమైనటువంటి కష్టాలు సంభవిస్తాయి. కనుక వాళ్ళందరూ కూడా సమావేశమై నిర్ణయించి సింహాసనం ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని, ఇక్కడ వాలి మరణించాడన్న దుఃఖంలో నేనుండగా సమ్మతైః అహం అభిషేచితః, మంత్రిభిః అభిషేచితః, ఆ మంత్రుల చేత నేను రాజుగా అభిషేకించబడ్డాను, నా అంతకు నేనుగా రాజ్యం తీసుకోలేదు, రాజు లేనటువంటి రాజ్యము ఖాళీగా ఉండకూడదని చెప్పి మంత్రులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి నన్ను రాజుగా అభిషిక్తుడిని చేశారయ్యా.
ఆ విధంగా నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఇలా ఉండగా రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ ఆజగామరిపుం హత్వా వాలీతం అసురోత్తమం. సుగ్రీవుడు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెబితే మంత్రులందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సుగ్రీవుని కిష్కింధా నగరానికి రాజుగా చేశారు. ఇక్కడ వాలేమో సంహరించబడ్డాడు అని నిశ్చయం చేసుకున్నటువంటి సుగ్రీవుడు చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా తర్పణాలన్నీ కూడా ఇచ్చేసి ఆయన కిష్కింధా నగరానికి వచ్చాడు. ఇలా ఉండగా తస్య మమ రాజ్యం న్యాయతః ప్రశాసతః, అలా రాజ్యాన్ని న్యాయంగా పరిపాలిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అంటే వాలి ఏ విధంగా అయితే రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడో అలా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. తనకు రాజుగా ఉండాలన్నటువంటి ఆశ లేదు, కానీ రాజు లేనటువంటి రాజ్యం అనేకమైనటువంటి కష్టాలకు లోనవుతుంది కనుక తాను రాజుగా ఉండి ఎటువంటి ఇబ్బంది రాకుండా న్యాయంగా పరిపాలిస్తూ ఉండగా సతువానరః రిపుం దానవం హత్వా ఆజగామా. సుగ్రీవుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఒకనాడు వానర శ్రేష్ఠుడైనటువంటి వాలి కిష్కింధా నగరంలోకి ప్రవేశించాడయ్యా. అంటే వాలి మరణించాడు అని నిశ్చయించుకొని వచ్చేశాడు సుగ్రీవుడు. మంత్రులు రాజుగా కూర్చోబెట్టారు, తాను రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. రాజుగా ఉండాలనేటటువంటి ఆలోచన తనకు లేదు, కానీ శూన్యమైనటువంటి ఆ రాజ్యంలో రాజు లేకపోతే అల్లకల్లోలం అవుతుంది కనుక రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఒకనాడు వాలి విషయంలో దుఃఖంగా ఉండగా మంత్రుల నిర్బంధం మీద రాజుగా వ్యవహరిస్తూ ఉండగా ఒకనాడు వానర శ్రేష్ఠుడైనటువంటి వాలి కొంతకాలానికి తిరిగి కిష్కింధా నగరానికి వచ్చాడు అని రామచంద్ర ప్రభువు చెబుతున్నాడు. ఈ విధంగా వారి మధ్య ఉన్నటువంటి వైరానికి కారణమైనటువంటి వాక్యాలు తెలిపే శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. మయా త్వేతద్వచ శ్రుత్వా యాచితః సపరంతపః శాపయిత్వా తు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్. తస్య ప్రవిష్టస్య బిలం సాగ్ర సంవత్సరో గతః స్థితస్య చ మమ ద్వారి సకాలో వ్యత్యవర్తత. అహం తు నష్టం జ్ఞాత్వా తం స్నేహాదాగత సంభ్రమః భ్రాతరం న చ పశ్యామి పాపశంకి చ మే మనః. అత దీర్ఘస్య కాలస్య బిలాత్ తస్మాద్ వినిసృతం సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః. నర్దతాం అసురాణాం చ ధ్వనిర్మే శ్రోత్రమాగతః. నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్వనో గురోః. అహం త్వవగతో బుద్ధ్యా చిన్నైస్తైర్భ్రాతరం హతం పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా. శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగతః సఖే. గూహమానస్య మే తత్వం యత్నతో మంత్రిభిః శ్రుతం తతోహం తైః సమాగమ్య సమ్మతైరభిషేచితః. రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ ఆజగామరిపుం హత్వా వాలీతం అసురోత్తమం. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమే సర్గే అష్టౌ శ్లోకాః. సుగ్రీవుడు చెప్పినటువంటి వాక్యాన్ని తెలిపే శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో